తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాల అమలు కోసం సర్వే నిర్వహించి నేడు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం టి మందాపూర్ తాండా, చెన్నైపల్లి, గౌలపల్లి తాండా, జంగరాయ్, చందాపూర్, రుద్రారం, కాజాపూర్ తాండా, సంగాయపల్లి, బాగిర్తిపల్లి గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమాలు నిర్వహించారు. మందాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో లబ్ధిదారుల పేర్లు చదువుతున్న సమయంలో అనర్హుల పేర్లు చదవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు ఉన్నాయని, అసలైన అర్హుల పేర్లు కూడా మళ్లీ దరఖాస్తు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఎలాంటి గొడవలు జరగకుండా రామంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించిన అనంతరం అధికారులు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమల్లో భాగంగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలని, ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, ఎవరూ కూడా ఆందోళన చెందకూడదని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన లబ్ధిదారుల పేర్లు కాకుండా అర్హులైన వారు ఇంకా గ్రామంలో ఎంతమంది ఉన్నా దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులన్నింటినీ ఒకేసారి పరిశీలించి నిజమైన అర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, ఈజీఎస్ ఏపీఓ రాజ్ కుమార్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడైనా రావచ్చు, మేడం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ రోజు మాత్రం స్పెషల్ ఈవెంట్ అమలు పరచడానికి గ్రామ సభ నిర్వహిస్తుంది. ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దాని గురించి ఈ 4 పథకాల గురించి మీ అందరికి ఆల్రెడీ అవగాహన ఉండి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు, మీ ఇళ్ళకి వచ్చి వివరాలు సేకరించారు. ఈ భూమి లేని వాళ్ళకు 12,000 గవర్నమెంట్ ఇస్తా అని ఒక ఎలక్షన్లో వాగ్దానం చేసింది. సో దానికి ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళ మేజర్గా వాళ్ళ ప్రిఫరెన్స్ తీసుకొని ఇస్తామని చెప్పింది. ఒకవేళ అర్హత ఉండి దాంట్లో మెంబర్షిప్ లేకున్నా అప్లికేషన్ పెట్టుకుంది. అదేవిధంగా రైతు భరోసా వచ్చేసి ఇంతకుముందు 10,000 ఇచ్చేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,000 ఇస్తానని చెప్పింది. అది ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చేసి మనకు పంటలు పండినా పండకపోయినా, పంట వేసినా వేయకపోయినా, బీడు భూములకు కానీ ఇట్లాంటి వాటికైనా ఇచ్చేది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ వ్యవసాయానికి పనికొచ్చే భూములు, వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో 12,000 ఎకరానికి ఇస్తుంది. సో ఏదైతే పంటలకు అనుకూలమైన భూములు ఉన్నాయో వాటికి మాత్రమే రైతు భరోసా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కొత్త రేషన్ కార్డు. సో ఇంతకుముందు ఆల్రెడీ రేషన్ కార్డులు చాలామందికి ఉన్నాయి. సో ఇంకా కుటుంబాలు విడిపోయి, అంటే తల్లుల నుంచి కొడుకులు విడిపోయి అట్లా వేరే కుటుంబాలు ఉన్న వాళ్ళు, ఇన్ కేసు ఎవరికన్నా రేషన్ కార్డు లేకపోతే అటు వాళ్ళందరికీ మళ్ళీ మనకు ఒకసారి అవకాశం వచ్చింది. కుటుంబం నుంచి విడిపోయిన ఫ్యామిలీస్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అసలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరికీ ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నారు. మళ్ళీ ఒకవేళ ఇంకా ఎవరైనా మిలుగుంటే, తీసుకోకుండా ఉన్న వాళ్ళు మిలుగుంటే, మన ఇప్పుడు జరిగే గ్రామ సభలో కానీ లేదంటే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటారు, అంటే ఈ రోజుకి ఎవరైనా లేకుండా అప్లికేషన్ లేని వాళ్ళు వేరే ఊర్లలో ఉండి ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా, లేదంటే ఎక్కడైనా పని చేస్తున్నా ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ మండల క్వార్టర్లో అప్లికేషన్ ఇవ్వచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు. సో ఇందిరమ్మ ఇండ్లుని 2 జాబితాలుగా తయారు చేస్తున్నారు. ఫస్ట్ జాబితా ఏంటంటే స్థలము ఉండి, ఖాళీ స్థలము ఉండి, లేదనంటే కూలిపోయే అవస్థలో ఉన్న ఇల్లు ఉండి ఉన్న వాళ్ళకి ఒక జాబితా తయారు చేస్తున్నారు. ఇంకోటి అసలు స్థలమే లేదు, ఇల్లు కట్టుకోవడానికి స్థలమే లేదన్న వాళ్ళకి ఇంకొక జాబితా తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ జాబితాలో స్థలము ఉండి ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారు. ఆ ఇంటికి 5 లక్షల చొప్పున ఇస్తారు. సో ఇల్లు ఆ జాగా లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తర్వాత నెక్స్ట్ లిస్ట్, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాగా చూపించి, గవర్నమెంట్ జాగా చూపించి ఆ తర్వాత 5 లక్షలు మీకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుంది. ఇది ఇందిరమ్మ ఇల్లు గురించి. సో ఇది ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేశారు, అంటే వాళ్ళ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర ఒక ఫోటో దిగి అవన్నీ అప్లోడ్ చేశారు. ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే అవి కూడా అప్లికేషన్ లెవెల్ ఉంటే అవి కూడా ఇచ్చేస్తాయి. సో ఎవరైనా లేకపోతే, ఇన్ కేసు లేకపోతే 90%, 99% ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ కేసు ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా మిస్ అయితే మండల ఆఫీస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సభ యొక్క ముఖ్య ఉద్దేశం